సైన్యం నానాటికి బలోపేతం అవుతోంది. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అధునాతన ఆయుధాలను సైతం సైన్యం తన అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది. కాలానుగుణంగా భారత సైన్యం ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. భారత సైన్యం నానాటికి బలోపేతం అవుతోంది. సైన్యంలోని త్రివిధ దళాలు సాంకేతికత, సమన్వయం, సంయుక్త శిక్షణల ద్వారా మరింత బలోపేతం అవుతున్నాయి. అధునాతన ఆయుధాలను భారత సైన్యం అమలు పొదిలో చేర్చుకుంటోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ సైన్యం బలోపేతానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. త్రివిధ దళాలకు అత్యాధునిక మౌలిక వస్తువులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రి కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలపడంతో మరిన్ని ఆయుధాలు అమలు పొదిలో చేరనున్నాయి. భారత సైన్యం దేశ సరిహద్దులను రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, విపత్తు సహాయం అందించడం వంటి కీలక పాత్రలను పోషిస్తుంది. భారత సైన్యం శౌర్యం, క్రమశిక్షణకు ప్రతీక. అత్యంత ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్లో కూడా సేవలందిస్తూ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలకు పెద్ద సంఖ్యలో సైనికులను పంపుతోంది. (1949) ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప మన సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 15న సైనిక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ డే పెరేడ్ను నిర్వహించేవారు. 2023 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. తాజాగా రాజస్థాన్లోని జైపూర్లో 78వ ఆర్మీ డే పెరేడ్ ఘనంగా జరిగింది. జైపూర్లో జరిగిన పెరేడ్లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనం స్వీకరించారు. తొలిసారిగా కంటోన్మెంట్ ప్రాంతం బయట జరిగిన ఈ కవాతులో పలు అధునాతన ఆయుధ వ్యవస్థలను సైన్యం ప్రదర్శించింది. బ్రహ్మోస్, ఆకాశ క్షిపణులు, ధనుష్ పిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకర్లు, దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పిరాకా, రోబో డాగ్స్, K9 వజ్ర, BMP వాహనాలు వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు. ఆధునిక యుద్ధ తంత్రాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ్ బెటాలియన్ తొలిసారిగా ఈ పెరేడ్లో పాల్గొంది. ఆర్మీ పెరేడ్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో 78వ సైనిక దినోత్సవం పెరేడ్ తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైన్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా భారత సైన్యం ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని ద్వివేది పేర్కొన్నారు. తాము ప్రస్తుత సవాళ్లపైనే కాకుండా భవిష్యత్తు యుద్ధాల సన్నాహాలపై కూడా తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఆ దిశగా కొత్త నిర్మాణాలు చేపట్టి వాటిని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరికరాలతో సన్నద్ధం చేసి శిక్షణ ఇస్తున్నామని ద్వివేది తెలిపారు. ఈ పరివర్తన ప్రక్రియలో భాగంగా భైరవ్ బెటాలియన్, అసనీ ప్లాటూన్లో శక్తిమాన్ రెజిమెంట్, దివ్యాస్త్ర బ్యాటరీ వంటి కొత్త యూనిట్లు స్థాపించామని తెలిపిన ద్వివేది, ఇవి భవిష్యత్తు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా వేగంగా స్పందించే మిషన్ ఆధారిత శక్తులను నిర్మించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సూచిస్తాయని పేర్కొన్నారు. భారత్లో రూపొందించి అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు అవసరమని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. స్వదేశీకరణ ఇకపై కేవలం లక్ష్యం కాకుండా వ్యూహాత్మక అవసరంగా మారిందని పేర్కొన్నారు. స్వదేశీ పరికరాలు మాకు స్వేచ్ఛ, దీర్ఘకాలిక విశ్వసనీయత, సంసిద్ధతపై మరింత విశ్వాసాన్ని ఇస్తాయని, అదే సమయంలో బహుళ డొమైన్లలో సమర్థవంతంగా పనిచేయగల సామర్థ్యంపై తాము దృష్టి సారిస్తున్నామని ద్వివేది పేర్కొన్నారు. సైనిక అవసరాల కోసం అభివృద్ధి చేసిన మౌలిక వస్తువులు, సాంకేతికతలు దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడాలని ద్వివేది అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుకు అవసరమైన బలగంగా సైన్యం మారుతోందని, నిర్ణయాత్మక సామర్థ్యం, పరిస్థితి అవగాహన పెంచేందుకు సాంకేతికతలను వినియోగిస్తున్నప్పటికీ సైనికుడే ఆపరేషన్ల కేంద్రంగా కొనసాగుతున్నాడని ఆర్మీ చీఫ్ ద్వివేది వివరించారు. రానున్న 2 ఏళ్లను నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ సంవత్సరాలుగా సైన్యం పాటించనుందని ఉపేంద్ర ద్వివేది తెలిపారు. కనెక్టివిటీ, సమాచార ప్రవాహం, సమన్వయాన్ని మరింత మెరుగుపరచడమే దీని లక్ష్యమని ద్వివేది పేర్కొన్నారు. కాలానుగుణంగా భారత సైన్యం ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది పేర్కొన్నారు. అంతేకాదు, భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ద్వివేది విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా మన దేశ సైన్యం ఎంత పటిష్టంగా ఉందనే విషయంపై స్పష్టత ఇచ్చినట్లయింది.